60 సంవత్సరాల వయస్సు. ఇప్పటికే ఆయన కాలినడకనే తిరుగుతున్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో తన స్నేహితుడిని కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన ఆయన ఒక మడత మంచాల లాడ్జిలో అద్దెకి దిగారు. తుఫాన్ సమయంలో లాడ్జి బయటకు వచ్చి వర్షంలో తడుచుకుంటూ వెళుతున్న ఆయన్ని ఒక వ్యక్తి గుర్తుపట్టి తన కారులో లిఫ్ట్ ఇస్తానంటే లక్షల ప్రజలు తుఫాన్ దెబ్బకు విలవిలలాడుతున్నారు సార్, వాళ్లతో పోల్చితే నేనంతా అంటూ సున్నితంగా తిరస్కరించి 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళ్లిన గొప్పవాడు నారాయణమూర్తి. కోట్లు తీసుకుని కళామ తల్లి ముద్దు బిడ్డలమని చెప్పుకు బతుకుతారు కొందరు. కానీ నిజమైన కళామ తల్లి కన్న కొడుకు ఆర్ నారాయణమూర్తి. అవును, నారాయణమూర్తి కేవలం ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా చెన్నై వీధుల్లో అడుగుపెట్టి దాసరి నారాయణరావు గారి మెప్పు సంపాదించి ఆ తర్వాత చిన్నా చితక పాత్రలు వేసుకుంటూ విలన్గా రేపు సీన్ల నారాయణమూర్తిగా పేరు సంపాదించుకొని చివరకు తన ఆలోచనకు తన సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి కథలు అల్లుకొని రాసుకొని స్నేహ చిత్ర బ్యానర్ పతాకం పేరుతో ఎన్నో సినిమాలు తీసి రాజకీయ చైతన్యం కల్పించడానికి నిరంతరం కృషి చేసినటువంటి నారాయణమూర్తి నిరాడంబర జీవి. నారాయణమూర్తి ప్రజల సూపర్ స్టార్. సో ఫ్రెండ్స్, నా కథనం గాని నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.